ఇక్కడైతే వస్తువులు అయితే తీసుకుంటా ఉన్నాను. ఇదండి బాస్కెట్లు అయితే సోప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పప్పులు, కందిపప్పు అన్నీ ఇక్కడ వరకు మనకి పప్పులన్నీ ఉన్నాయండి. నేనైతే కందిపప్పు, ఇలా మినప్పప్పు అవన్నీ తీసేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్స్, ఇక్కడ సాల్ట్, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అలాగా ఉన్నాయి. అయితే పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి, హిమాలయ ప్యూర్ గీ అంట. నెయ్యి అయితే పూసలాగా ఉంది కదా, తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకని చెప్పేసి పెట్టేశాను. నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. ఇది ఆశీర్వాద్ కౌ గీ. చూస్తూ ఉన్నాను ఇవంతా. చూడండి నెయ్యి ఎలా ఉందో. రేట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. అయితే ఇది ప్రైస్ ఎక్కువ ఉంది. ఇది షర్బత్ అలోవెరా జ్యూస్. చూడండి, హిమాలయ ప్యూర్ వాటర్ అంట. ఇదైతే 120 రూపీస్ ఉంది. నాకైతే వామో అనిపించింది. వాటర్ బాటిల్ అంత కాస్ట్ ఉంది. మరి ఇదైతే కూల్ డ్రింక్స్ మొత్తం తీసుకుందాం అనుకున్నాను కానీ మా పాపకి అయితే తాగిపించకూడదు, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇది పాల పొడి అమూల్య, ఇది కూడా తీసుకోలేదు. కాఫీ పొడి ఇవన్నీ ఉన్నాయి. ఇదొకటి ఫిల్టర్ కాఫీ లిక్విడ్ అంట. ఇది 159 రూపీస్. ఇంకా చూడండి, ఇవన్నీ కాఫీ పౌడర్సు. ఇక్కడ పిల్లలకి కావాల్సిన హార్లిక్స్, బూస్ట్ అవన్నీ ఉన్నాయి. మా పాప చూడండి బిస్కెట్స్ కావాలని తీసుకుంటా ఉంది. ఇది తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి సేమియా ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి సైడు. ఈ సూప్స్ అవన్నీ తీసుకుంటా ఉన్నాను. చూడండి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఈ లేస్లు ఉన్నాయి ఇక్కడ. నేనైతే లేస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఒక 2. మొత్తం లేసెస్ అంతా ఇక్కడ అయితే మేము తీసేసుకున్నాము. మొత్తము బిల్ అయితే వేయించేస్తా ఉన్నాము. నా పాప అస్సలు గమ్మున ఉండట్లేదండి. చూడండి, గోలు చేస్తూ ఉంది. అక్కడ మొత్తం బిల్ వేయించేసి ఇక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే. మేము 9 గంటలకు వెళ్ళామండి. అక్కడ గంట సేపు షాపింగ్ అయింది. ఇక అక్కడి నుంచి వచ్చే కాడికి టైం అయితే 10 నైటు. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి చూడండి, అస్సలు జనాభా ఎవ్వరు లేరు. చూసారా? ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను ఏ షాపింగ్ చేశానైతే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.